హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 జూలై 25వ తేదీన ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి. మీకున్నటువంటి దరిద్రం తొలగిపోతుంది. 7 జన్మల పాపాలు పోయి మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. మీ ఒంటి నుంచి నెగటివ్ శక్తి అనేది తొలగిపోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే కనుక ముందుగా తొలి ఏకాదశి రోజున ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. అలాగే ఇంటిల్లిపాది అందరూ కూడా తలంటు స్నానం చేయాలి. అలాగే దానితో పాటుగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి బయట కూడా కల్లాపి చల్లుకొని ఇంటి ముందు ముగ్గులను పెట్టుకోవాలి. ఆ తర్వాత గడపని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. తర్వాత ఇల్లంతా కూడా అంటే ఇంటిల్లిపాది అందరూ కూడా పూజా మందిరాన్ని క్లీన్ చేసేసి తర్వాత పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజున ఇంట్లో విష్ణు దేవునికి పూజలను జరిపించుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే కనుక తొలి ఏకాదశి పర్వదినం ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్తాడు అని నమ్మకం. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని నమ్మకం. ఈ రోజున విష్ణుమూర్తి యొక్క పటాన్ని అలంకరించి ఆ తర్వాత ఆచమనం చేసి ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించాలి. ఈరోజు పేలాల పిండిని తప్పకుండా నైవేద్యంగా స్వామివారికి పెట్టాలి. తర్వాత పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదంగా పేలాల పిండిని అందరూ కూడా స్వీకరించాలి. ఉపవాసం ఉన్నవారైనా సరే, ఉపవాసం లేని వారైనా సరే, ఎవరైనా సరే పేలాల పిండిని ఈరోజు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తే మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే లక్ష్మీ కటాక్షం రెండూ కూడా కలుగుతాయన్నమాట. మరి ఇక విషయంలోనికి వస్తే కనుక తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చెయ్యాలి అంటే కనుక తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఒక చెంచాడు అంటే ఒక పావు టీ స్పూన్ లేదంటే అర చెంచా కానీ బకెట్ నీళ్ళల్లో అంటే పసుపును వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల మనకున్నటువంటి మలినాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే దీనితో పాటుగా అంటే మీకు పసుపు అందుబాటులో లేదంటే మీరు ఈరోజు 5 తులసి ఆకులను తీసుకొని వాటిని కాస్తంత నలిపి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల కూడా మీకు
కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం తొలగిపోతుంది అని తెలుసుకున్నారు కదా. ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.